చేసుకునేందుకు థమ్స్ అప్ ఫ్రీ. Please like, do, share, comment to our channel. Bye guys. Bye. Say bye. Bye. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బై టు 2024, హై టు 2025, వెల్కమ్ టు 2025 టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అన్న బర్త్డేకి విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అండ్ సింపుల్గా అయితే రెడీ అయ్యాం. మీరు కూడా ఎలా రెడీ అయ్యారు ఏమిటనేసి, ఎంజాయ్ చేశారా 2025, ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లు అయితే చెప్పండి. మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. టపాసులు అయితే కాల్చాం అండ్ కైట్ కూడా ఎగిరేసాం. కాకపోతే వీడియో తీయలేదు. ఓన్లీ కేక్ కట్ చేసి వెనపల బ్యాక్ సైడ్ అయితే సెలబ్రేషన్స్ అన్నీ అక్కడ జరిగాయి కదా, డెకరేషన్స్ అన్నీ నేనే చేశాను గైస్. మా అన్నకి ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. అండ్ నా డ్రెస్, మా మమ్మీ శారీ, మా అన్న డ్రెస్, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ డ్రెస్, మా డాడీ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ మీరు లైట్ ఆన్ చేశాక ఆరిపోయిందని చెప్తే ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇదే ఇక్కడ చెప్పాలి, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అనేసి. ఇక్కడ మేమైతే కనిపించలేదని మమ్మీ వీడియోలోకి రమ్మని చెప్తుంది. చాలా హైట్ ఉన్నాం, అందుకే హైట్ ఉండకూడదు అని చెప్పి మమ్మీ జోక్స్ అయితే వేస్తుంది మధ్యలో. ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఎంజాయ్ చేశారో కామెంట్లు చెప్పండి. మేమైతే ఈ సెలబ్రేషన్స్ మా మమ్మీ వాళ్ళతోనే చేసాం. ఇక్కడ డాడీకి అయితే కేక్ పెడుతున్నారు. అన్న నువ్వు తీసుకో, నువ్వు పెట్టు నేను పెడతా అని అలా జరిగింది కాసేపు. తర్వాత ఇద్దరు పెట్టుకున్నారు, తిన్నారు. నెక్స్ట్ అమ్మకి అయితే తినిపిస్తున్నారు. అమ్మ జోక్స్ వేస్తుంది, చెప్పాను కదా ముందే. చాలా అంటే చాలా జోక్స్ వేసింది. కాకపోతే నేను ఎడిటింగ్లో తీసేసానండి. ఎందుకనేసి ఏమనుకోద్దండి, ఎందుకనేసి వాయిస్ అసలు వినిపించట్లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడైతే నాకే అని చాలా ఆతృతంగా చూస్తున్నాను నేనైతే. కాకపోతే నాకు రాలేదు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్కి తిట్టాడు. మళ్ళీ నేను జోక్స్ ఇస్తున్నా, మా మమ్మీ స్మైల్ ఇస్తుంది అంతే. ఇక్కడ చూసారా ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపించుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ మమ్మీకేమో అనుకున్నాం మళ్ళీ, కాకపోతే మళ్ళీ నాకే వచ్చింది. నాకు క్రీమ్ పెట్టద్దంటే క్రీమ్ పెట్టాడు, జలుబు చేసిందంటే. అందుకే నేను క్రీమ్ పూస్తా అంటే అసలు ఒప్పుకోవట్లేదు. మా అన్నకు కూడా చిన్న పీస్ అయితే పెట్టా, మళ్ళీ ఎక్కువ పెట్టనని చెప్పా. అందుకే నగారు. ఎందుకంటే నేను స్కూల్కి ఎత్తుకెళ్తా తినేదానికి, అయిపోతుంది అంతా నీకు పెట్టేస్తే అని చెప్పాను. అందుకు చిన్నగా నగారు. అండ్ ఇక్కడ క్రీమ్ పూసుకుని నోస్ పైన చిన్నగా అంటే అయినా ఒప్పుకోలేదు. మమ్మీ, ఫాదర్ అందరికైతే తిట్టారు, ఎందుకు పొద్దులేండి అనేసి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు. ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు. గెస్ట్ చేయమంటే అస్సలు గెస్ట్ చేయలేదు. నేనేమన్నా ప్యాకింగ్ చేసేప్పుడు వచ్చి చూసానా తెలిసేది అని చెప్తున్నాడు. అస్సలు అంటే అస్సలు గెస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే నా టర్న్ కూడా వస్తుందని నేను వెళ్ళి సెప్టెంబర్లో అయితే కొన్నాను ఆ గిఫ్ట్. సారీ కొనాలనేసి మేము వెళ్ళాము, సెలెక్ట్ చేయాలని. అన్నని పిలుచుకెళ్తే ఇది బాగుంటుంది సార్కి, అందులో నాకు కూడా నచ్చింది అన్నాడు. సార్కి వేరే వాచ్ తీసుకొని ఇక్కడ అన్నయ్యకి అయితే ఈ వాచ్ తీసుకున్నాను. అన్నయ్యకి అస్సలు తెలియదు, అన్నయ్యనే మళ్ళీ పిలుచుకెళ్ళింది. ప్యాకింగ్ అయితే చేయించుకొని అలానే ఉంది. సెప్టెంబర్లో ఏమో తీసి ప్యాకింగ్ చేయించింది అదంతా. కాకపోతే ఇప్పుడు జనవరి 1 ఇస్తున్నాను. ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నారు. అస్సలు అనుకోలేదు, ఏదో అనుకుంటున్నాను గెస్ట్ చేయంటే నేను వచ్చి చూసానా అదే డైలాగ్ కొడుతున్నాడు మళ్ళీ అన్న. చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు ఎండ్ వరకు. ఇప్పుడు చూసి కనుక్కున్నాడు, అవి మమ్మీ ఇది అక్కడ ఇలా జరిగింది, అలా జరిగింది, సార్ కానీ సెలెక్ట్ చేసాం, అది ఇదని మమ్మీకి స్టోరీలు అయితే చెప్పారు. మార్నింగ్ ఇవ్వచ్చు కదా, నేను పెట్టుకునేవాడిని అంటే, లేదు ఈవినింగ్ కేక్ కటింగ్లోనే ఇవ్వాలి గిఫ్ట్ అన్నాక అని చెప్పాను నేను. చూసేయండి ఎలా ఉందో, మీరు కూడా కామెంట్ చేయండి ఈ వాచ్ ఎలా ఉందో. అండ్ ఇక్కడైతే మమ్మీ చూస్తుంది డ్యామేజ్ ఏమన్నా అయిందా అని. ఏం కాలేదని చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే అమీర్ అంట. మా అన్న పేరు అమీర్ కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా చూసారా వాచ్ పెట్టుకొని బ్యాంగిల్ వేసుకుంటారు, అది మా మమ్మీ పెట్టుకుంటుంది. చూడనంటే ఇది న్యూ మోడల్ అని చూపిస్తుంది. పుష్పని అవ్వ తగ్గేదేలే అంటారు, ఏమన్నా అంటే అదొక్కటే అంటారు. తగ్గేది ఎందుకులే, ముందు పెరుగు అని చెప్తాం మేమైతే. అండ్ ఇక్కడైతే గెస్ట్ చేయమని చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా. నేను వచ్చి చూసాను అదే డైలాగ్ కుడుతున్నాడు అందరికీ. మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి చూశాడు. నేను మమ్మీ అయితే గెస్ట్ చేసాం. మీరు కూడా గెస్ట్ చేయనంతవరకు, వచ్చేంత వరకు, అది ఏముందో ఏమైనా ఓపెన్ అయ్యేంత వరకు చూడండి ఎండ్ వరకు తప్పకుండా.
అండ్ ఇలా అయితే రావట్లేదా అని జోక్స్ వేస్తున్నాం. గెస్ చేయమంటే మళ్ళీ దిక్కులు చూస్తున్నాడు ఏది ఉందో అని గెస్ చేయమంటే. ఇక్కడ ఇలా జరిగింది మా సెలబ్రేషన్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కేక్, అది నేను చేశాను. అండ్ ఒకటైతే కొనుకొచ్చాము. ఇది చూడండి ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు. కొద్దిసేపు మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పి తెలికి అందరూ అవును ఓహో అని ఓపెన్ చేస్తున్నాడు అన్న. ఇక్కడైతే కప్ మీద ఫోటో అయితే ఇచ్చారు. ఇది అనమాట ట్విస్ట్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎగ్జైటింగ్ కూడా ఫీల్ అయినాడు అన్న. అందరం అయితే ఎగ్జైట్ ఫీలింగ్ అయినాం. చాలా బాగుందని థ్యాంక్ యూ కూడా చెప్పాడు అన్న. చూసండి మీరు కూడా ఇలా అందరూ కామెంట్లో చెప్పండి. ఇది ఫ్రెండ్షిప్ బాండింగ్. మీలో కూడా ఇలా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే. అండ్ ఇక్కడైతే మమ్మీ ఫాదర్ టన్ అనమాట. ఇదైతే వాళ్ళదే ఈ గిఫ్ట్. వాళ్ళు ఇచ్చారు. పిల్లో పైన ఫోటో ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. 16 years. Like to share, comment to our channel. Bye guys. Bye. Bye. Say bye. Bye. Bye bye.